గైస్ హెల్త్కి ఇది ఎంత ఇంపార్టెంట్ అవుతుందంటే ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్. ఇది చాలా పవర్ఫుల్ ఇన్ఫర్మేషన్, నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది ఇది కనుక్కున్నందుకు. కానీ చాలామందికి అసలు ఇలాంటిది ఉందని కూడా ఐడియా కూడా లేదు. సో అందుకనే తెలుసు కదా, తెలుగు సూపర్ హ్యూమన్స్ ఛానల్లో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, బెస్ట్ ఇన్ఫర్మేషన్ అందరికీ అర్థమయ్యేటట్టు తీసుకొస్తాం. సో ఇప్పుడు నేను చెప్తాను ఈ కాన్సెప్ట్, ఇది నిజంగా అర్థం చేసుకోండి, చాలా మజా కూడా వస్తుంది. కరెక్ట్గా వాడుకుంటే మనం ఎప్పటికీ చాలా వరకు ఆరోగ్యంగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. తర్వాత ఏజ్ కూడా మనకి అంత పెరగకుండా చేసుకోవచ్చు. ఓకే, ఈ కాన్సెప్ట్ అర్థం అవ్వాలంటే ఫస్ట్ మనకు అర్థం అవ్వాల్సింది ఒక పేరు. ఆ పేరు ఏంటంటే ఎలిజబెత్ బ్లాక్బర్న్. ఎలిజబెత్ బ్లాక్బర్న్ అనే వ్యక్తి, ఆమెకి నోబెల్ ప్రైజ్ వచ్చింది ఇది కనుక్కున్నందుకు. సో ఏం కనుక్కుంది, ఎందుకు ఇంత చెప్తున్నారంటే దాని పేరే టీలోమియర్స్. మామూలుగా సడన్గా పేరు చూస్తే టెలోమియర్స్ అని పలకాలనిపిస్తుంది, కానీ రియల్ ప్రొనౌన్సియేషన్ వచ్చి టీలోమియర్స్. ఓకేనా, దాని గురించి కాన్సెప్ట్ గురించి చెప్తాను, అది మనం ఎట్లా జాగ్రత్త చేసుకోవాలి, మన బాడీలో ఎలా ఉంటాయి అంతా చెప్తాను. సో రెడీకి వెళ్ళిపోదాం. సో ఒక్కసారి మన బయాలజీ తర్వాత క్లాస్ లోపలికి వెళ్దాం. ఓకే, వెళ్తే ఏంటంటే ఇప్పుడు మనకి సెల్ ఉంటుంది. ఓకే, కణాలు ఉంటాయి కదా. సో సెల్ ఉంటుంది కదా, ఆ సెల్లో న్యూక్లియస్ ఉంటుంది. ఓకే, ఆ న్యూక్లియస్లో మామూలుగా క్రోమోజోమ్స్ ఉంటాయి. ఓకే, ఆ క్రోమోజోమ్స్ లోపల ఏముంటాయి, మామూలుగా ఈ డిఎన్ఏ మెటీరియల్ చాలా ఇంపార్టెంట్. క్రోమోజోమ్స్ అనేది సరిగ్గా రెప్లికేట్ అవ్వకపోతే, ఇలా కంటిన్యూగా దాన్ని అది డూప్లికేట్ చేసుకుని రెప్లికేట్ అవ్వకపోతే మన బాడీ చెడిపోతుంది, చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. సో క్రోమోజోమ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే క్రోమోజోమ్స్కి చివర ఒకటి ఉంటుంది, అది మనం మాట్లాడుకునేది, దాని పేరే టీలోమియర్స్. ఇప్పుడు మామూలుగా షూలేస్ ఉంటుందా, ఇంకా సింపుల్గా చేసేస్తాను. మామూలుగా షూలేస్ ఉంటుందా, ఆ షూలేస్ని మనము క్రోమోజోమ్స్ అనుకుంటే, ఆ షూలేస్కి చివర ఒక గట్టి పార్ట్, ఒక క్యాప్ లాగా ఉంటుంది తెలుసు కదా, ప్లాస్టిక్ అలాంటిది, దాన్ని యాగ్లెట్స్ అంటారు మామూలుగా షూలేస్లో. అదే టీలోమియర్స్. ఒకవేళ షూలేస్ అనేది మనం క్రోమోజోమ్ అనుకుంటే, ఆ చివరి పార్ట్ వచ్చి టీలోమియర్స్. ఓకేనా, సో ఈ టీలోమియర్స్ అనేది మీరు ఎంత స్ట్రాంగ్గా ఉంచుకుంటే, ఎంత లెంతీగా ఉంచుకుంటే, ఎంత పొడుగ్గా ఉంటే, ఎంత బలంగా ఉంటే అంత బాగా హెల్త్ ఉంటుందని చెప్పి కనుక్కున్నారు ఈమెకి. ఆమె అందుకనే నోబెల్ ప్రైజ్ వచ్చింది. అయితే ఈ టీలోమియర్ అదే చెప్పాం కదా, చివరి పార్ట్, అది ఎంత లెంత్ ఉంటే, ఎంత బలం ఉంటే మనము ఎంతకాలం మనము హెల్తీగా ఉంటామని చెప్పడానికి ఒక ఇంపార్టెంట్ ఇండికేటర్ అది బేసిక్గా. సో చాలామందికి ఏంటంటే హెల్తీగా ఉండి దాంట్లో స్లోగా డిసీజ్ వచ్చే వెళ్ళిపోతారు కదా, అది డిటర్మైన్ చేసేది ఈ టీలోమియర్స్. సో ఈ టీలోమియర్స్ ఎంత లాంగ్ ఉండి ఎంత స్ట్రాంగ్ ఉంటే అంత బెనిఫిషియల్. అయితే ఈ టీలోమియర్స్ వల్ల క్రోమోజోమ్ రెప్లికేట్ చేసుకొని స్ట్రాంగ్గా ఉండి మన బాడీని నైస్ హెల్తీగా ఉంచడానికి హెల్ప్ అవుతామంటుంది. సో టీలోమియర్స్, దీన్ని బట్టి అర్థమైందంటే టీలోమియర్స్ అనేది మనం స్ట్రాంగ్గా ఉంచుకోవాలి. అప్పుడు చాలామందికి వస్తుంది ఏంటి జీన్స్ అంటారా సంథింగ్ అంటే కాదు. ఒక పెద్ద గుడ్ న్యూస్ ఉంది ఏంటంటే మన టీలోమియర్స్ని మనం స్ట్రాంగ్ చేసుకోవచ్చు, లెంత్ను కూడా పెంచవచ్చు. ఆ రీసెర్చ్ గురించే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. అయితే ఇప్పుడు థర్డ్ టిప్ అనేది నెంబర్ 1 టిప్, కానీ మీకు కొంచెం సస్పెన్స్ ఉంచడానికి అన్నీ చెప్పుకుంటూ వెళ్తాను కొన్ని టిప్స్. సో మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ వచ్చి థర్డ్ టిప్. ఫస్ట్ టిప్ వచ్చి డీప్గా బ్రీతింగ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ టీలోమియర్స్ని దెబ్బతీసేది మ్యాక్సిమం ఏంటంటే ఈ స్ట్రెస్ సంబంధించింది. చాలామంది ఏంటంటే అనవసరంగా ఈ మధ్యన ఎక్కువ స్ట్రెస్లో ఉండిపోతూ ఉన్నారు. స్ట్రెస్ అనేది బాడీకి మంచిది కాదు. స్ట్రెస్ గురించి కూడా ఇంకొంచెం మాట్లాడుకుంటాం వెళ్ళేటప్పుడు. కానీ డీప్గా బ్రీతింగ్ తీసుకుంటే జనరల్గా ఏంటి అందరికీ తెలుసు, ఒక రిలాక్సేషన్ ఫీలింగ్ వస్తుంది. ఎందుకు ఆ ఫీలింగ్ వస్తుంది, ఇప్పుడు జనరల్గా మీకు టెన్షన్ పడ్డారు అనుకోండి, ఒకవేళ మిమ్మల్ని ఒక సింహం వెంటాడుతుంది అనుకోండి, మీరు పిచ్చి స్పీడ్లో పరిగెడుతూ ఉంటారు కదా, అలా ఉంటుంది బ్రెత్. మామూలుగా డీప్ బ్రీత్ ఎప్పుడు తీసుకుంటారు, మీరు కూల్గా కూర్చున్నప్పుడు, రిలాక్స్ ఉన్నప్పుడు అట్లా అనుకుంటారు కదా. అది ఎప్పుడు జరుగుతుంది, జనరల్గా కూల్గా రిలాక్స్ ఉన్నప్పుడు. మామూలుగా టెన్షన్ పడుతున్నప్పుడు మన బాడీ ఏంటంటే సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనే ఒక యాక్టివేషన్ జరుగుతుంది. అదే మీరు డీప్ బ్రీత్ తీసుకొని రిలాక్సేషన్గా ఉన్నారనుకోండి, మీకు పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది యాక్టివేషన్లో ఉంటుంది. సో దీన్ని మనం ఎక్కువ పెట్టుకోవాలి. సో ఇది కూడా కొంతమంది మీ సెలబ్రిటీస్ చూస్తే జనరల్గా నేను మ్యాక్సిమం స్ట్రెస్ తీసుకోను, అందుకని నేను ఎంత యంగ్గా ఉంటానని చెప్పి చాలాసార్లు చెప్పారు. నాకు తెలిసి మహేష్ బాబు గారు కూడా చెప్పారు అనుకుంటా. మీ అందం రహస్యం ఏం లేదండి, ఐ డోంట్ ట్రై టు స్ట్రెస్ టూ మచ్. చాలా హ్యాపీగా ఉంటాను, నవ్వుతూ ఉంటాను ఎప్పుడు. ఐ థింక్ దట్స్ ద సీక్రెట్. సో ఎందుకంటే అలా స్ట్రెస్ లేకుండా ఉంటే మన బాడీ కూడా టెన్షన్ ఎక్కువ పడదు కాబట్టి యంగ్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది, హెల్తీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు బేసిక్గా డీప్ బ్రీతింగ్లో కూడా చాలా ఉంటుంది. ఇప్పుడు డీప్ బ్రీతింగ్ తీసుకోమని అని చెప్పి అలాంటివి చెయ్యొద్దు. సో జనరల్గా బ్రీతింగ్ మీద నేను చాలా రీసెర్చ్ చేశాను. బ్రీతింగ్ అనేది మ్యాక్సిమం మనం ముక్కుతో చేయాలి. అయితే మీరు అనుకోవచ్చు మన విమ్ హాఫ్ మెథడ్ మీరు నోట్తో చేయాలంటే అది సిచ్యువేషన్ వేరే కాబట్టి మనం నోట్తో చేస్తున్నాం. కానీ జనరల్గా 99.9% వచ్చి మనం ముక్కుతోనే ఊపిరి తీసుకోవాలి. మన ముక్కు అనేది చాలా ఫిల్టర్స్తో ఉన్నది, తర్వాత బ్రెత్ని ఒక విధంగా మారుస్తుంది తీసుకునేదానికి. అది చాలా చాలా ఇంపార్టెంట్. దీని గురించి కూడా వీడియో చేయాలనుకుంటున్నాను, మీరు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, కామెంట్ చేస్తాను. అసలు బ్రీతింగ్ ఎలా తీసుకోవాలనే దాని మీద చాలా ఉంది. మీకు అర్థమయ్యేటట్టు సింపుల్గా ఇప్పుడు చెప్పాలంటే ఏంటంటే,
మీరు బ్రీతింగ్ తీసుకుంటే డీప్ బ్రీతింగ్, ఆ సౌండ్ అనేది మీకు కూడా వినపడకూడదు, వేరే వాళ్ళకు కూడా వినపడకూడదు. అంత సైలెంట్గా తీసుకోవాలి, వదిలేటప్పుడు కానీ తీసుకునేటప్పటికి, కానీ డీప్గా తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, అని తీసుకుంటే చెస్ట్ ఎక్స్పాండ్ అవుతుంది. అదే మీరు డీప్గా ముక్కుతో తీసుకుంటే ఇక్కడ అబ్డామిన్ అనేది మీకు ఎక్స్పాండ్ అవుతుంది, మనకు కావాల్సినది. సో బేసిక్గా దాని మీద కూడా చాలా రీసెర్చ్ ఉంది. సో మీకు బేసిక్ కాన్సెప్ట్ చెప్పాలంటే టీలోమేర్స్ని సరిగ్గా ఉంచాలంటే డీప్ బ్రీత్ తీసుకోవాలి. డీప్ బ్రీత్ తీసుకోవడం వల్ల మనం రిలాక్సేషన్ అవుతాం. రిలాక్సేషన్ ఉండటం వల్ల పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అయ్యి బాడీ అంత కూల్గా ఉందని చెప్పి టెన్షన్ పడకుండా ఈ టీలోమేర్స్ని కాపాడుతూ ఉంటుంది. సో అదే ఒక టిప్. సెకండ్ టిప్ ఏంటంటే, ఇది మన ఛానల్ మీరు చూసుంటే 100 సార్లు చెప్పాను, ఇది హైలీ ప్రాసెస్డ్ షుగర్స్ తీసుకోకూడదు అని చెప్పారు. ఓకే, ఇదంతా రీసెర్చ్ నుంచి వస్తుంది, నోటుకు వచ్చింది కాదు. టీలోమేర్స్ని కాపాడుకోవాలి, మనం స్ట్రాంగ్గా ఉండాలి, లాంగ్ టర్మ్లో అంతా మంచిగా ఉండాలి మన బాడీ కంటే టీలోమేర్స్ సరిగ్గా ఉండాలి. టీలోమేర్స్ సరిగ్గా ఉండాలంటే ఫస్ట్ టిప్ ఏం మాట్లాడుకున్నాం మనం, డీప్ బ్రీతింగ్ చేయాలన్నాం. ఇప్పుడు సెకండ్ టిప్ వచ్చి ఏంటి, మామూలుగా హైలీ ప్రాసెస్డ్ షుగర్స్ అనేవి మనం రానికూడదు. అవి ఎక్కడ ఉంటాయి చెప్పండి, జంక్ ఫుడ్లో ఉంటాయి, చాక్లెట్స్లో ఉంటాయి, ఈ డ్రింక్స్లో ఉంటాయి. సో మనం అలాంటివి ఎక్కువ తీసుకోవద్దు. నేను ఎప్పటికీ తీసుకోవట్లేదు అని చెప్పట్లేదు. సో ఎప్పుడైనా వీక్ ఒక్కసారి తీసుకోండి. రోజు జంక్ ఫుడ్ తినాలని రూల్ ఏమైనా ఉందా? వీక్ ఒకసారి తీసుకుంటే ఆ ఒక్కసారైనా మనం ఇంకా ఎంజాయ్ఫుల్గా గిల్ట్ లేకుండా చేయొచ్చు. ఓకేనా? తర్వాత ఇప్పుడు ఏంటంటే, మామూలుగా హైలీ ప్రాసెస్ షుగర్ అనేది చేయటం వల్ల డైరెక్ట్గా డ్యామేజ్ అయిపోతుంది టీలోమేర్స్. ఫ్రూట్స్ నుంచి వచ్చే షుగర్ దాని గురించి మాట్లాడట్లేదు నేను, అది మనం సీజనల్గా తీసుకోవడం వల్ల నెగిటివే లేదు బేసిక్గా. కానీ జంక్ ఫుడ్, కంటిన్యూస్ చాక్లెట్స్, ఏ పిచ్చి పిచ్చి బ్రెడ్లు అవన్నీ తినడం వల్ల ఏంటంటే అది పిచ్చి ప్రాసెస్డ్ షుగర్స్ అయిపోతున్నాయి. సో దానివల్ల ఏంటంటే డైరెక్ట్గా చెడిపోతుంది. నేను షుగర్ మీద కూడా ఒక సూపర్ వీడియో చేశాను, గుర్తుందా? ఆ వీడియో చూస్తుంటే మీరు ఈ పాటికి షుగర్ ఎప్పుడో ఆపేసి ఉండేవాళ్ళు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఏంటంటే, మనం జస్ట్ 1 ఇయర్లో తినే షుగరు ఒకప్పుడు మన యాన్సెస్టర్స్ లక్షల సంవత్సరాల క్రితం వాళ్ళు జీవితకాలంలో కూడా అంత తినేవాళ్ళు కాదు. సో మన బాడీ ఎట్లా అడాప్ట్ అవుతుంది అనుకుంటున్నారు? మన బాడీ అంత ఫాస్ట్గా అడాప్ట్ అవ్వదు. సో అది గుర్తుపెట్టుకోండి. సో హైలీ ప్రాసెస్ షుగర్ అనేది లిమిట్ చేయడానికి ట్రై చేయండి. మీ చిన్న పిల్లలకు కూడా, మీ పిల్లలకు కూడా ఏంటంటే, మీరు స్నాక్స్ అని చెప్పి పిచ్చి ఫుడ్ పెట్టద్దు. స్నాక్స్ అంటే ఏంటి, మంచి హోల్ ఫుడ్స్ పెట్టండి. కానీ పిచ్చి పిచ్చి ఫుడ్ పెట్టి స్నాక్ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారంటే వీక్లీ వన్స్ పెట్టండి, వాళ్ళకి ఇంకా హెల్తీ చేస్తున్నారు కదా. నిజం చెప్తున్నా, చిన్నపిల్లలకి మీరు ఇచ్చేది ఏంటంటే ఆస్తి అయ్యనే కాదు ఇంపార్టెంట్, మంచి హెల్త్, మంచి ప్రాక్టీసెస్, మంచి హ్యాబిట్స్ అలాంటి ఇవ్వటమే మీరు ఇంకా వాళ్ళకి ఇచ్చే అత్యంత పవర్ఫుల్ ఆస్తి. సో ఇది నెంబర్ 1 టిప్, మామూలుగా టీలోమేర్స్ సంబంధించింది కరెక్ట్ కాపాడుకోవాలంటే. ఇది వినడానికి మీకు విచిత్రంగా ఉన్నా చెప్పేది మాత్రం చాలా పవర్ఫుల్, చాలా సైన్స్ ఉంది. ఇప్పటికీ చెప్పేది ఏంటంటే, మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, మీ లైఫ్లో స్ట్రెస్ ఉంటుంది, ఎవరి లైఫ్లో అయినా స్ట్రెస్ ఉంటుంది. ఓకేనా? ఆ స్ట్రెస్ని మనము ఏ విధంగా ఇంటర్ప్రెట్ చేసుకుంటాం, ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నాం, మైండ్లో ఎలా థింక్ చేస్తున్నాం అనేది నెంబర్ 1 ఫ్యాక్టర్ మన బాడీ ఎఫెక్ట్ అయ్యేది. ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు స్ట్రెస్ వస్తే కొంతమంది ఏం చేస్తారంటే, చాలామంది ఏం చేస్తారంటే ఒక థ్రెట్గా చూస్తారు, ఒక ప్రాబ్లంగా చూస్తారు. కానీ కొంతమంది ఏంటంటే ఒక ఛాలెంజ్గా చూస్తారు. అదేనా? ఇప్పుడు ఏమైనా సిచ్యువేషన్ నచ్చంది జరిగింది, లేకపోతే స్ట్రెస్ వస్తుంది అనుకోండి, కొంతమంది అని చెప్పి ఎక్స్ప్రెషన్స్ పెట్టేసి ఫుల్ భయపడిపోతే, ఎప్పుడు టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇంకొకరు ఏంటంటే ఓకే చూసుకుందాం రా అని చెప్పి అంటారు. ఇప్పుడు ఏమవుతుందంటే, సైన్స్ కూడా చెప్తానే ఉంది ఏంటంటే, స్ట్రెస్ అనేది బాడీ నర్వస్ సిస్టమ్ పాత్వేలో ఏంటంటే ఒకటే. స్ట్రెస్ అనేది పాజిటివ్కి నెగిటివ్కి పాత్వే ఒకటే. మీకు తెలుసా? మనం పాజిటివ్ అనుకుంటే మంచి కెమికల్స్ రిలీజ్ అవుతాయి, నెగిటివ్ అనుకుంటే చెడ్డ కెమికల్స్, హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. మీకు అర్థమవుతుందా? సో అందుకనే ఏంటంటే, మీకు స్ట్రెస్ వచ్చిందనుకో, ఓకే స్ట్రెస్ అంటే ఒకటి ఏదో ఛాలెంజ్ లైఫ్ ఇస్తుంది, దాన్ని మనం ఇంకొంచెం బెనిఫిట్గా మనం ట్యాకిల్ చేస్తే లైఫ్ ఇంకా అడ్వాంటేజ్ అవుతుంది అని ఆలోచిస్తే మనకి టీలోమేర్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాయి. దాని వల్ల స్ట్రెస్ వచ్చేది అయిపోయింది అనుకున్నారు అనుకోండి, బాడీ అంతా టెన్షన్ పడిపోతూ ఉంటుంది, పడిపోయి పిచ్ కెమికల్స్, హార్మోన్స్ వస్తాయి, దానివల్ల టీలోమేర్స్ చెడిపోతాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్, మనం స్ట్రెస్కి ఎలా మనం రియాక్ట్ అవుతామో చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. సో అది టీలోమేర్స్ గురించి ఎప్పుడైనా విన్నారా మీరు? నాకు తెలిసి చాలా తక్కువ వినుండొచ్చు. ఇంపార్టెంట్, ఇలాంటివి ఇంపార్టెంట్. జనరల్గా ఏంటంటే, ఈ ఆకు తినండి మీకు తగ్గుతాయి, లేకపోతే అది చేయండి, ఈ బెర్రీ తినండి, అవన్నీ కాదు. రియాలిటీలో మనకేంటంటే, మనము ఫస్ట్ తినకూడని ఆపేయాలి. ఓకే, తర్వాత ఏం తినాలో ఆలోచించుకోవాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఏం తింటే మనకి బెనిఫిట్ అవుతుంది అనే దానికన్నా ఏది ఆపేస్తే బెనిఫిట్ అవుతుంది అనేది మనకి మైండ్లో ఈ ఇంపార్టెంట్ రూల్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఓకే, ఇంత చివరి వరకు వచ్చారా? నాకు తెలిసి చాలామంది వచ్చి ఉంటారు. నిజంగా ఇంత చివరి వరకు వచ్చారంటే మీకు కమిట్మెంట్ లెవెల్స్ ఏంటో నాకు అర్థమవుతుంది. మీలాంటి వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు. నిజంగా చూసేసి అయిపోయిందిలా అని చెప్పి వెళ్ళిపోవట్లేదు, చివరి వరకు ఉండి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉంటుందా అని చెప్పి వెయిట్ చేస్తున్నారు కదా. మీలాంటి వాళ్ళు సక్సెస్ఫుల్, హెల్తీ, లక్కీగా ఉంటారు. సో మీకు నాకు సాధ్యమయ్యే వరకు నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో అందుకని మీరు చివరి వరకు చూసారంటే నాకు అర్థం అవ్వాలి కదా. సో అందుకని ఏం చేస్తారంటే, మీ ఏజ్ రాయండి. ఓకే, దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది మీరు చూసారని. మీ ఏజ్ ఏంటో రాసి మీ క్వశ్చన్ ఏంటో కూడా రాయండి, దాన్ని బట్టి నేను రిప్లై ఇస్తాను.
ప్లీజ్ ఒక్కటి అర్థం చేసుకోండి, మీరంతా ఆసమ్, అది నాకు తెలుసు.